ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు నీతో చేసినటువంటి నిబంధనను, దేవుడు నీతో చెప్పినటువంటి వాగ్దానమును నీ పక్షముగా ఈ దినమున స్థిరపరచటానికి సిద్ధముగా ఉన్నాడు. ఒక వాగ్దానము నెరవేరటానికి కొంత సమయం అనేది ఉంటుంది. ఆ యొక్క వాగ్దానము కొన్నిసార్లు వెంటనే నెరవేరొచ్చు నీ జీవితంలో, కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. అయితే ఆ నిబంధన, ఆ వాగ్దానమును బట్టి నీవు నమ్మి దేవుడు నీతో ఏదైతే మాట్లాడి ఉన్నాడో, ఏదైతే వాగ్దానము నీతో చేసి ఉన్నాడో ఆ వాగ్దానమును పట్టుకొని ప్రతిరోజు నీవు ప్రార్థించేవారుగా ఉండాలి. నీ ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. నీవు చేసే ప్రార్థన నీ జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను మార్చగలుగుతుంది. నీవు చేసేటువంటి ప్రార్థన అపవాదికి శోధనలోనికి ఇంకా దాన్ని నెట్టివేస్తూనే ఉంది. అపవాదికి విజయం కలగకుండా దేవుడు నీకు సహాయం చేసేలా చేస్తుంది. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా అపవాది నీ యొద్ద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాడు. అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, విసుగక నిత్యము ప్రార్థన చేయమని. ఈ విధముగా దేవుడు చేసినటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అని అంటే నీవు ప్రతిరోజు మానక తప్పకుండా నువ్వు ప్రార్థనలో పెడుతూ ఆ వాగ్దానమును బట్టి దేవుణ్ణి అడగాలి. నా జీవితంలో ఈ యొక్క వాగ్దానం నువ్వు ఇచ్చావు తండ్రి, నీ చిత్తమైతే నీ యొక్క చిత్తాన్ని నా పట్ల నెరవేర్చండి అని నీవు అడగగలిగితే దేవుడు నీ పక్షముగా చేసినటువంటి వాగ్దానమును ఈ దినమున నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దేవుడు విడిచిపెట్టక నీ మధ్య ఆయన నివాసం చేస్తాడు. నీ దేహముతో, నీ దేహమే దేవుని ఆలయము కాబట్టి ప్రతిరోజు నువ్వు ఏదైతే ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడతావో నీ హృదయంలో ఉండి ఆయన నీ మాటలు వింటాడు. నీవు దేవుని యొక్క వాగ్దానమును నమ్మిన ఎడల ఆ వాగ్దానమును నీతో స్థిరపరచి నీతో చేసినటువంటి నిబంధన నిత్యము నిలిచే విధముగా ఉంచుతాడు. అన్నాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఆ విధంగానే ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఇస్సాకునిచ్చాడు, విశ్వాసులకు తండ్రిని చేశాడు. అదే విధముగా మోషే అరణ్యంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయేలీని కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనని మోషే యొక్క 4వ తరం మోషే అయినటువంటి వారి కాలంలో ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఎందుకంటే ఇజ్రాయేలీలు చేస్తూ వస్తున్నటువంటి తప్పులను బట్టి ఆ యొక్క వాగ్దానము ఆలస్యంగా వెళుతూనే ఉంది. మరి నీ జీవితంలో ఆ వాగ్దానం నీ జీవితం నెరవేరాలి అంటే మరి నీవు దేవునికి దగ్గరగా ఉండగలుగుతున్నావా, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావా? ఒక్కసారి నీ హృదయంతో, నీ మనసుతోను నువ్వు ఆలోచించి చూడు. నీ జీవితంలో నీవు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని పాదములు పట్టుకొని ప్రతిరోజు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానము అంత త్వరగా నీ జీవితంలో నెరవేరుతుంది. కనుక నీవు దేవుని వైపు తిరిగి అవిశ్వాసముతో కాక విశ్వాసముతో నీవు ఉండి దేవునికి ప్రార్థించి చూడు. దేవుని యొక్క వాగ్దానము ఈ దినమున నీ జీవితంలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. వాగ్దానం ఇచ్చి దేవుడవు, నమ్మదగిన వాడవు, నీతివంతుడవు తండ్రి. ప్రతి ఒక్కరి పక్షముగా వారి చేసినటువంటి వాగ్దానమును మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం దేవా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఆ వాగ్దానానికి నమ్మదగిన విధముగా ప్రతి ఒక్కరు జీవించలాగిన సహాయం చేయండి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేయుచున్న పనులలో తోడై నడిపించి సరైనటువంటి జ్ఞానముతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనకు బలం చేకూర్చండి.
సమకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి, స్వస్థపరిచి యెహోవావు నీవే కదా యేసయ్యా. తండ్రి, గాయములు చేయువాడవు మీరే, అవి వాటిని మాన్పు వాడవు కూడా మీరే తండ్రి. నాయన గాయములు మాన్పవా తండ్రి, నన్ను స్వస్థపరచవా యేసయ్యా. మరి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, వివాహాలు జరిగించండి, ఉద్యోగాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.